హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ ఎమీ ఫుడ్ యూట్యూబ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ కోకోనట్ రైస్. ఈ కోకోనట్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులో పావు కప్ వరకు నెయ్యి, పావు కప్ వరకు నూనె తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు కప్ వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పులు అనేవి కూడా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని మధ్యగా చీరుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై అవనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలి. దీనిని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలను కూడా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. మినిట్స్ తర్వాత టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. దీన్ని 3 టైమ్స్ వాష్ చేసి ఆ బియ్యాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యే విధంగా రైస్ని మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ రైస్లో కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో బియ్యానికి 1.5 గ్లాస్ వరకు కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కోకోనట్ మిల్క్ అనేది కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ వేసుకొని దాని నుండి మిల్క్ అనేది సపరేట్ చేసుకోవటమే. ఆ విధంగా తయారు చేసుకున్న మిల్క్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ కోకోనట్ మిల్క్కి 3 గ్లాసెస్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని ఎసరు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఉంచుతూ రైస్ని కుక్ అవనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకున్న రైస్లో ఇప్పుడు కొద్దిగా గార్నిష్ చేసుకోవడం కోసం టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవడం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వచ్చేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, కూడా ఎంతో టేస్టీ అయిన కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు రైస్